ఒకసారి ఆ పాపతో విజువల్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి ఒక 10 seconds ప్లే చేయగలరా? అంటే మీరు ఫుల్ మాట్లాడుతూ స్క్రీన్ తో, ఉండండి, పక్కన ప్లే చేస్తాను నేను. అంటే ఫుల్ స్క్రీన్ తో. ఓకే ప్లీజ్ కౌశిక్ వీడియో ప్లే చేయి. యా ఆ చుట్టూ ఉన్నోళ్ళని చూసారా? ఆ పాప, ఆ తీసుకొచ్చాడు ఈ పక్కనోడు, ఆ వెనకలోడు ఈ పక్కనోడు, ఆ పక్కనోడు, వాళ్ళ ఫేస్ చూడండి. ఆ పాప కుయ్యో ముర్రో ఏరుతున్నట్టు ఉంది. వీళ్ళు సైకోలు మాత్రం నవ్వుతున్నారు. బాబు ఏడుస్తుంటే వీళ్ళు పక్కన ఎందుకు నవ్వుతున్నారు నాకు అర్థం కాలే. దీన్ని ఏమంటారు? ఒకవేళ ఏదైనా బాధలో ఉండి ఎవరైనా తీసుకొని వస్తే తీసుకొచ్చిన వాళ్ళు బాధతో ఉంటారు, వచ్చిన వాళ్ళు బాధతో ఉంటారు, రిప్రజెంట్ చేసిన వాళ్ళు బాధతో ఉంటారు, చుట్టుపక్కల కూడా వాళ్లకు సహకరిస్తారు ఆ బాధ చెప్పుకోవడానికి. ఇక్కడ అది లేదు, మొత్తం అందరూ నవ్వుతున్నారు, ఈ పాప మాత్రం కుయ్యో మొరో నడుస్తుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది చంద్రిక గారు, ఇది పెట్టుడు స్క్రిప్ట్ కాదా? ఎవడైనా సరే చుట్టూ ఉన్నాడు ఎవడైనా ఆ కేరితలతోటి నవ్వుతూ ఉంటారా? అది అభిమానం అంట. ఏది ఓ చిన్న పాప, ఏదో తరగతి చదివే పాప ఏడుస్తుంటే చుట్టూ ఉన్న వాళ్ళంతా నవ్వటం అన్నది అభిమానమా? ఇది ఎక్కడ అభిమానము? ఇది సైకో అభిమానమా? దీన్ని సైకో అభిమానం అనాలా? అయినా ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు పాపకి స్కూల్ ఉందనుకుంటా. ఐ డోంట్ థింక్ అది కరెక్ట్ అవునా కాదా. ఆయన జైలు దగ్గరికి అంతమంది జనం లేకి, ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు ఎవరైనా అంత చిన్న బిడ్డను తీసుకొని వస్తారా? ఒకవేళ నిజంగా చిన్న బిడ్డను తీసుకురావాలనుకుంటే ఆ టైంలో అక్కడికి తీసుకొచ్చే అవసరం ఏంటి? మీరు అమ్మఒడి ఇవ్వట్లేదని చెప్పుకోవడానికి వచ్చారంట. అవును, ఎవరైతే అమ్మఒడి రాలేదో వాళ్ళందరినీ పోయేసి అదే తాడేపల్లి దగ్గర జగన్మోహన్ రెడ్డి దగ్గర వెళ్ళొచ్చుగా. ఇక్కడికి అక్కడికి వాకబుల్ డిస్టెన్సేగా, లేదు ఆటోలో వెళ్ళే జర్నీయేగా. ఆ అమ్మాయిని తీసుకురావటం, ఈ చుట్టూ ఉన్న వాళ్ళంతా నవ్వుతూ ఉండటం, కార్డ్ స్క్రీన్ లో చూడండి, నవ్వుతూ ఉండటం, వాళ్ళ అక్కడికి వెళ్ళటం. ఆ అమ్మాయి అమ్మఒడి లేదు, ఆ జగన్మోహన్ రెడ్డితో ఏమన్నా మాట్లాడిందా? లేదు, సెల్ఫీ తీసుకొని కిందికి వచ్చేసింది. తర్వాత ఆ బూత్ ఛానల్ వాళ్ళు వెళ్ళారు అమ్మాయి దగ్గరికి. ఎందుకు వెళ్ళావు, ఎందుకు, ఏంటి డ్రామా చూడండి ఎంత బాగుందో. వెళ్తే అమ్మఒడి రాలేదు, ఇవ్వలేదు. సో అమ్మాయి ఎక్కడ చదువుతుందంటే రవీంద్ర భారతిలో చదువుతుంది, విజయవాడ. చాలా మంది అన్నారు కానీ నిన్నటి కన్ఫర్మ్ అయిందంటే రవీంద్ర భారతి స్కూల్ ఫీజులు ఎంత అంటే, విజయవాడ రవీంద్ర భారతి స్కూల్ నాట్ లెస్ దెన్ 1 lakh ఉంటుంది 8th class కి. మొత్తం అన్ని కలిపి 1 lakh rupees కంటే తక్కువ ఉండదు. 1 lakh rupees ఫీజు కట్టగలిగే అఫోర్డబిలిటీ ఉన్న ఫ్యామిలీ వాళ్ళు ఈ అమ్మాయి వెళ్తే నాకు అమ్మఒడి రాలేదు అంటారు. ఏంది డ్రామాలు అంతే అర్థం కాదే. ఓ 2 పిల్లలు అనుకుందాం, 2 లక్షలకు వాళ్ళకి వచ్చి ఇద్దరికి కలిపి ఎంత అంటే అమ్మఒడి వస్తే 30,000 రూపాయలు వస్తుంది. 30,000 రూపాయలు 2 లక్షల రూపాయలు ఎంత పోతుంది అంటే 12-13%. మొత్తం 2 లక్షల రూపాయలు ఫీజు కట్టగలిగే వాళ్ళు రెస్ట్ 12-13%కి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఈ డ్రామాలు ఆడి ఇదంతా అనిపించలేదా? ఆ తీసుకోబోయిన వాడికి, వాడు మేనమామకి, ఆ డ్రామా ఆడిచ్చిన వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి, ఆ వైసీపీ వాళ్ళకి సిగ్గు శరవలేదా? వైసీపీ సోషల్ మీడియా చూస్తున్నారా? మీరంతా సైకోలు ఒక పాప మీద పడి ఏడుస్తున్నారని రాసుకుంటున్నారు వీడియోల్లో. పాపను ఉపయోగించే రాజకీయాలు చేసే సైకో ముండా కొడుకులకి వాళ్ళకు ఉండాలి ఆ బుద్ధి. ఆ చిన్న బిడ్డను తీసుకొని వచ్చి, నిజంగా చెప్తా, ఆ పాప రాజకీయాలు ఏం తెలియదు. ఈజ్ ఇన్నోసెంట్, నో డౌట్ అట్ ఆల్. ఆ అమ్మాయికి ఇన్నోసెంట్, ఆ అమ్మాయికి ఎటువంటి కల్మషం లేనటువంటి మనసు ఆ అమ్మాయిది.